మీరు బాలమురళి గారితో అసలు మీ పరిచయం, యా అలాగే వారితో మీ ప్రయాణం గురించి చెప్పండి. వారు ఒక సందర్భంలో మీకు కంజీరా వాయించారు. అవుమ్మా, ఎంత ఎంత మహాప్రసాదం యోగం అది నాకు. బాలమురళి గారు ఎలా పరిచయారంటే, మా ఊళ్ళోనే స్వర్గీయ శ్రీ కోన ప్రభాకర్ రావు గారని, ఆయన పొలిటీషియను, గవర్నరు, మంత్రిగా, స్పీకర్గా చేశారు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వారు కూడా మా ఊరు అవ్వటం వల్ల వారి ఆంజనేయ సంగుడిలో ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికథ పాడుతున్నప్పుడు వినటం జరిగింది. విని ఇదేంటి మన ఊళ్ళో అబ్బాయి ఇంత బాగా పాడుతున్నాడు, వీడికి ఇది బాగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఆయనకి మనసులో పడి నన్ను ఆయన పదవులకి ఏవే పదవులు వచ్చినాయో అప్పుడంతా నన్ను పిలుస్తూ, పదవులు అంటే పొలిటీషియన్స్కి ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోవచ్చు. సో అలా మన దగ్గరికి దాదాపు మీకు నాకు తెలిసినటువంటి గొప్ప సంగీత విద్వాంసులు అందరి దగ్గరికి తీసుకువెళ్ళటాను నన్ను. మా పిల్లవాడు ఇట్లా పాడుతున్నాడు, దీనికి ఏమన్నా భవిష్యత్తు ఉందా లేదా, మీ ఆశీర్వాదం కావాలని చెప్తే వాళ్ళు ఏదో ఒకటి పాడు అనేవాళ్ళు. పాడితే ఇట్లా మోహన్ వర్ణం ఒకళ్ళ దగ్గర నాటక రంజన్ వర్ణం, ఒకరి దగ్గర అభోగి వర్ణం ఇట్లా పాడుతూ ఉన్నా. వాళ్ళందరూ వినేవాళ్ళు. విని ఇలా పాట ఏంటి బాగాలేదు, నీకు బాగా నాలెడ్జ్ ఉంది, అది బై బర్త్ వస్తుంది, అది నీకుంది పుష్కలంగా, నువ్వు ఏదైనా కావాలంటే ఫ్లూటో వీణం ఏదో నేర్చుకో అనేవాళ్ళు. అని ఇది మాత్రం వద్దనేవాళ్ళు. నన్ను తీసుకెళ్ళిన ప్రభాకర్ రావు గారికి మాత్రం ఆయనకి మాటలు రుచించేవి కాదు. ఇదేంటి నేను ఇంత కష్టపడి వీడిని తీసుకొస్తే దీంట్లో ఎంకరేజ్ చేస్తారనుకుంటే ఇది వద్దంటున్నారేంటి అని ఆయనకు ఒక చిన్న నచ్చలేదు. అట్లా ఆయన సరే నేనేవో చిన్న చిన్న కచేరీలు అవి ఇవి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పాడమంటుంటే గెట్ టుగెదర్స్లో అట్లా పాడుకుంటూ ఉన్నాను. నాకు 28 సంవత్సరాలు టైంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక బాలమురళి గారి కచేరీ జరగడానికి హైదరాబాద్ వచ్చారు వారు. ఈయన్ని చీఫ్ గెస్ట్గా పెట్టారు బాలమురళి గారిని సన్మానించడానికి. వీరు ఆర్గనైజేషన్ అడిగారు అనమాట, నాదో రిక్వెస్ట్ ఉంది, బాలమురళి గారికి నేను తప్పకుండా వస్తాను, సన్మానం చేస్తాను, వారి ముందు మా అబ్బాయి ఒక చిన్న పాట ఒకటి పాడాలి, దానికి ఒప్పుకుంటే వాళ్ళు అసలే మంత్రి గారు స్పీకర్ గారు ఆ పదవిలో ఉన్నారు. ఆయన చిన్న విషయం ప్రార్థన, మేము ప్రార్థన పెడతాం సార్, దానికి మన అబ్బాయి పాడతాడు తప్పకుండా అని చెప్పి. అది నాకు చాలా టర్నింగ్ పాయింట్ అసలు జీవితంలోనే. ఇందిరా ప్రియదర్శన హాల్లో హైదరాబాద్లో అది బుక్ చేశారు. గురువుగారు వచ్చారు, నన్ను ప్రార్థనకి పిలిచారు. శివప్రసాద్ ఈ పాటలో ప్రార్థన పాడతాడన్నారు. అప్పుడే పాడాను. పాడంగానే ఇమీడియట్గా ఫిబ్రవరి రామరసం ఇది వింటే వన్స్ మోర్ అని గోల్ చేస్తుంటే ఇంకోటి అట్లా పాడాను. అట్లా 10 నిమిషాలు పాడిన తర్వాత గురువుగారు జేబులో చేయబెట్టుకొని ఇలా లేచి ఏం చెప్తారని అందరూ ఆలోచిస్తున్నారు. నేను పాడుతున్నప్పుడు ఆయన నా వంకే చూస్తున్నట్టు, అసలు ఎట్లా వీడు ఈ శ్వాసని కంట్రోల్ చేసి ఆ మురళీనాదాన్ని బయటికి తీసుకొస్తున్నాడు అనేది ఆయన టెక్నికల్గా కూడా ఆలోచిస్తున్నట్ట. ఆయన స్పీచ్లో చెప్పారు, ఇతనికి మరణం లేని తల్లిదండ్రులు ఉన్నారు. ఫస్ట్ డైలాగ్, మరణం లేని తల్లిదండ్రులు ఉన్నారు, వారే శృతిలయ. ఎంత అద్భుతమైన మాటలు అవి. రాగము స్వరము నేర్చుకుంటే వస్తాయి, శృతి లయ నేర్చుకుంటే రావు, జన్మతః రావాలి. ఇతన్ని త్వరలోనే నా దగ్గరికి పిలిపించుకొని నేను దీనికి ఒక శాస్త్రీయత అద్దుతానని చెప్పి అన్నారు. అందరు చప్పట్లు కొట్టారు, వెళ్ళిపోయారు. నేను బాలమురళి గారు మనం ఎక్కడ అసలు ఆయన దగ్గర పాడటమే మనకి అవకాశం వచ్చింది, మనకి చాలా అదృష్టం అనుకుంటుంటే, ఇంకా అసలు మనకి ఆయన దగ్గర నుంచి ఎప్పుడు ఉత్తరం వస్తుంది, వారు ఇప్పుడు నన్ను పిలుస్తారు అనుకొని నేను నా పని ఏదో నేను చేసుకుంటూ చిన్న కచేరీలు చేసుకుంటూ ఉన్నాను. 15 రోజులు తిరగకుండా నాకు ఒక ఇన్లాండ్ లెటర్స్, ఆ రోజుల్లో ఉత్తరం వచ్చింది. ఇది 1981-82 మద్రాసు నుంచి ఉత్తరం వచ్చింది. చిరంజీవి శివప్రసాద్ని ఆశీర్వదిస్తూ, నీ బాలమురళి వచ్చే 15-20 రోజుల దాకా నాకు కచేరీలు ఏమీ లేవు, నువ్వు మద్రాసు వస్తే సంతోషిస్తాను అని చెప్పి, నీ బాలమురళి అని చెప్పి ప్రభాకర్ రావు గారికి నమస్కారాలు అని చెప్పి ఉత్తరం వచ్చింది. అది తీసుకొని వారి దగ్గరికి వెళ్తే అరే నీ పంట పండిందిరా అని చెప్పి ఆయన ఒక 500 రూపాయలు ఇచ్చి టికెట్ బుక్ చేసుకుని మద్రాసు వెళ్ళిపో అన్నారు. మద్రాసు వెళ్ళి డైరెక్ట్గా ఒక
గొప్ప విద్వాంసుని కలవటం భయం కదా మనకి. బాలమురళి గారిని కలవటం అంటే మామూలు విషయం కాదు కదా. అవును. అక్కడున్న వుడ్లాండ్స్ హోటల్లో దగ్గరలో ఉంటే ఆ వుడ్లాండ్స్ హోటల్లో దిగి గురుగారికి 9ంటికి నేను రెడీ అయిపోయి చకచకా ఫోన్ చేశా. గురుగారు నేను వచ్చావా అబ్బాయి అన్నారు. వచ్చాను నేను గురుగారు అంటే. ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు ఇక్కడ హోటల్లో ఉన్నాను గురు. వచ్చాయి, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు. నేను వెళ్ళేటప్పటికి కింద గేట్ దగ్గర నుంచొని చూస్తున్నారు, నేను కార్లో వస్తున్నాను ఎట్లా వస్తున్నాను ఏంటని. సో ఆటోలో తీసుకొని దిగా. అంటే నువ్వు ఎక్కడ దిగావు అన్నారు. నేను వుడ్లాండ్స్ హోటల్లో గురుగారు అంటే. ఎందుకు డబ్బు ఖర్చు అని చెప్పి నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తావు అనుకుని పొద్దునుంచి వెయిట్ చేస్తున్నా అన్నారు. సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ పరిచయం చేశారు. వీడేం పాడ్డు అని ఆయన కొంచెం తమాషాగా మాట్లాడు. అవునవును తెలుసుగా. వీడేమో అయచుడు, మరి ఏం చేస్తాడని వాళ్ళు ఏదో ఒకటి చిన్నదను అన్నారు కూర్చోబెట్టేసి ఇంట్లో. గురువుగారికి ఇష్టమైంది. ఆహా. ఇలా పాడేటప్పటికి వాళ్ళందరూ దేవుడిని ఆశ్చర్యంగా చూస్తూ, మరి అదే వీడు బాలమురళి శిష్యుడు ఈరోజు నుంచి అని వాళ్ళందరికీ చెప్తూ, పాపం నా ఇల్లు చూసావుగా నీ ఇల్లు చూద్దాం పదా అన్నారు. నా ఇల్లే ఉంది ఇక్కడ అనుకుంటే గురువుగారే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ నన్ను వుడ్లాండ్స్ హోటల్కి తీసుకెళ్తే ఆయనతో పాటు ఇంకో శిష్యుడు ఎవరు వస్తే నా సామాన్ అంతా సర్దేస్తున్నారు. నాకేం అర్థం కావట్లా. ఏదో తమిళ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడే వచ్చారు గురువుగారు, అయినా గంట సేపు అయింది వచ్చి అంటున్నారు. బయట రిసెప్షన్కి వచ్చి మా అబ్బాయి ఎంత కట్టాలి అంటే వాళ్ళు చాలా వెండ గురుజీ వెండ అంటున్నారు. వాళ్ళు తమిళ్లో మాట్లాడుస్తున్నారు. వద్దు గురుగారు అంటే, ఈ 500 రూపాయలు ఉంచండి, మీ హోటల్ చాలా వృద్ధిలోకి వస్తుందని చెప్పి వాళ్ళకి ఇచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి ఈ రోజు నుంచి నీ ఇల్లు ఇదే. అంత గొప్పగా నాకు ఎంత అదృష్టం దొరికినాయి. ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం. అంతే, ఖచ్చితంగా జన్మజన్మల సుకృతం. పొద్దున్నే అలా 2-3 రోజులు అయింది, ఏం చెప్పట్లేదు, నేనేమంటలేదు. ఆయన ఎప్పుడు ఇంట్లో పాడరు. గురుగారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను హమ్ము కూడా చేయనని చెప్పారు. ఎవరన్నా పాఠానికి వస్తే వాళ్ళ చేత పాడిస్తూ నేర్పుతూ ఉంటారు. సరే నాకు ఏంటి నేను అడగాలంటే భయం. ఆయన ఏం చెప్పట్లేదు, ఏం చేయాలి, మౌనంగా ఉన్నాను. నవ్వుతున్నారు అటు ఇటు తిరుగుతూ. ఏదైనా అంటావా అన్నారు. నేనేం మాట్లాడట్లేదు. ఏది నీకేమేమి వచ్చు అసలు, ఏం చెప్పాలి, నేను ఆలోచిస్తున్నా అన్నారు. అట్లా నాకు వచ్చినవి పాడమన్నారు. నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ ఒక 5 వస్తారు మన ఇంటికి రేపు, నీకు వచ్చింది ఏదో ఒకటి పాడి అన్నారు. వాళ్ళు వచ్చారు, సాయంత్రం అయింది, 5 వచ్చారు. నేను చంద్రిక ఇది పాడాను. గురుగారు చప్పట్లు కొడుతున్నారు. ఇంకోటి పాడన్నారు, వాతాబ్ పాడాను. ఇంకోటి పాడన్నారు, చంద్రమోహన్ బాల్ పాడిన. ఇట్లా పాడుతుంటే 45 నిమిషాలు, గంట అయిపోయింది. అందరూ ఒకేసారి లేచి గురుగారు రేపే రికార్డింగ్ అన్నారు. రికార్డింగ్ ఏంటో నాకు అసలే అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, టీవీలు కాఫీలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. రేపు నీ పాట రికార్డ్ చేస్తున్నావు వై అన్నారు. గురుగారు అని చెప్పి సాష్టాంగం నమస్కారం చేసేసా. అరుణాచలం స్టూడియో అని గురుగారే డ్రైవ్ చేసుకుంటూ ఫియట్ కార్లో బాలమురళి గారితో వెళ్తూ, నీకు అన్నట్టు పక్క వైద్యాలు చెప్పలేదు కదా ఎవరో, పూర్ణచంద్రని మన తెలుగువాడే, మెడ్రాస్ ఏఆర్లో పనిచేస్తాడు, ఏ గ్రేడ్ ఆర్టిస్టు, అతను వైలిన్ వాయిస్తాడు. తంజావూరు ఉపేంద్రన్, హరిశంకర్ కంజిరా, ఇట్లా అన్నీ చెప్పి, ఏమో గురుగారు నాకు వాళ్ళు ఎవరు తెలీదు, మీరేం చెప్తే అదే అన్న. అప్పటికి తాళజ్ఞానం కొంచెం వచ్చింది. అంటే ఎలా కీర్తనలు కొన్ని చేస్తున్నాను, ఆ కీర్తనలు గురుగారికి ఒప్పచెప్పాను. ఇవన్నీ నీ ఇష్టం, ఒక 5-6 పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన ఏమైనా పాడాలి. ఆ రోజుల్లో క్యాసెట్
సంగీత క్యాసెట్స్ అని రికార్డింగ్ మెయిన్ పీస్ ఏం పెట్టుకున్నారు గురుగారు? నగుమోము పెట్టాం, అభేరి. ఆహా. అభేరి. సో గురువుగారు స్టైల్లో అది ఆ ముగింపు స్వరం కూడా గురువుగారు ఒక ఆయన స్టైల్ ఉంటుంది. నీ నగుమం వచ్చేట్టు లాస్ట్లో నీ పెడతారు. అలా వస్తుంది. అది యాజ్ ఇట్ ఈజ్ పాడేటప్పటికీ ఉపేంద్రన్ వాళ్ళందరూ వచ్చి రొంబ శృతి శుద్ధం సార్, రొంబ ప్రమాదం అరకారి అంటున్నారు. ఆ ప్రమాదం అంటే ప్రమాదం అంటే